నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో మట్టి మాఫియా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మట్టి తవ్వుకునేందుకు వీలుగా కాలువను పూడ్చేందుకు యత్నించారు. మట్టి మాఫియాను గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డగోలుగా చెరువు మట్టి తవ్వటం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి మాఫియా ఆగడాలతో చెరువులో మత్స్య సంపద పెరగటం లేదని, భారీ గుంతల కారణంగా చేపలు పట్టరాకుండా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ ఇతర యంత్రాంగాలు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి మాఫియాకు రాజకీయ అధికార అండదండలు ఉన్నాయని, మట్టి తరలింపును ఎవరైనా అడ్డుకుంటే బెదిరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రియురాలి సోదరులు దూషించి దాడి చేశారని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. కామారెడ్డిలో ఎస్సీ కాలనీకి చెందిన ధ్రువ్ కుమార్ అనే యువకుడు గత 3 ఏళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి సోదరులు ఇద్దరు ధ్రువ కుమార్ను దూషించడంతో పాటు దాడి చేసి కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.